కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఎంత పని చేశావమ్మా? అత్తలేని కోడలు ఉత్తమురాలని భావించావా, లేక అత్త ఉంటే నీ పెత్తనం సాగదని కుళ్ళుకున్నావా అంటూ విశాఖవాసులు ఓ కోడలు చేసిన పనికి దుమ్మెత్తి పోస్తున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినా బావుండు, కానీ ఈ కోడలేకంగా అత్త మీదే చూపించింది. నవ్వుతూనే తడిగుడ్డతో నిప్పు పెట్టేసింది. అత్త కాస్త అర్ధాయుషుతోనే కాలం వీడింది. ఇప్పుడు ఆ కోడల్ని అత్తలేని ఉత్తమురాలనాలా లేకపోతే హంతకురాలనాలా? దాగుడు మూతల దండాకోరు కోడలు వచ్చే అత్త భద్రం అంటున్నారు విశాఖవాసులు. ఎందుకో తెలుసా? ఉత్తమురాలుగా నటించిన కోడలు అత్తను పట్టపగలే చంపేసింది. ఎలాగో తెలుసా? దాగుడు మూతలాడుతూ పాడుతూ అత్తతో ఆటలాడుతూ చాలా ఉత్తమంగా ఉసురు తీసిందా ఇల్లాలు. విశాఖ పెందుర్తిలో వృద్ధురాలు కనక మహాలక్ష్మి అనుమానాస్పద మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. 66 ఏళ్ల జయంతి కనక మహాలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేసు విచారణలో హత్య కోణం బయటపడింది. ఒక్కసారి ఈ గ్రూప్ ఫోటో చూడండి. ఉమ్మడి కుటుంబం, ఉత్తమమైన కుటుంబంలా కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్లతో ఎంత అందంగా కనిపిస్తుందో కదా. అందులో కళ్ళంతా ఆనందంతో నిండిన ఆ పెద్దావిడని ఒకసారి చూడండి. ఆవిడ పక్కనే ఉన్న ఇంటావిడ లలిత ఆమెను చంపేసింది. అత్తపై పగను పెంచుకొని ఒక ఫైన్ మార్నింగ్ పథకం ప్రకారం హత్య చేసింది. అలా అని అత్తేమి కోడల్ని రాచి రంపాన పెట్టట్లేదు, సీరియల్ అత్తలా గయ్యాళి అవతారం కూడా ఎత్తలేదు. అయినా సరే ఇంట్లో పెత్తనమంతా అత్తదేనన్న అసూయతోటి అణకువ నటిస్తూ అత్త ఆయుష్ను తీసేసింది. ఆ కోడల్ని ఏమనాలి, ఏమనుకోవాలి, ఎలా చూడాలి? అందుకే తన తల్లిని చంపిన భార్యను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలంటూ భర్తే ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు కోడలి హత్యా పథకాన్ని, అత్తను చంపిన విధానం తెలుసుకుని అవాక్కయ్యారు. పోలీసుల విచారణలో కోడలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం మరింత పెరిగింది. ఆమె కాల్ డేటా, బ్రౌజింగ్ హిస్టరీ చూడగా అసలు విషయం కాస్త బయటపడింది. ఇంట్లో ఈజీగా చంపడం ఎలా అన్న విషయంపై పలుమార్లు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ వెబ్సైట్లలో సెర్చ్ చేసినట్టు తేలింది. తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించిన కోడలు అత్తయ్య దాగుడు మూతలాడదామా అంటూ ప్రేమగా పిలిచి కళ్లకు గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. నిప్పంటించగానే కోడలిలో ఉన్న మహానటి బయటకు వచ్చింది. ఫైర్ జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్ మేము అందరం వెళ్ళి చూస్తాం. లోపలికి వెళ్ళి చూస్తే జయంతి కనకమహాలక్ష్మి ఒక ఆవిడ మంటల్లో చిక్కుని చనిపోయి ఉన్నారు సార్. మనం ఎంక్వైరీ చేస్తాం. ఈ లోపు ఆ టైంలో ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఆమె కొడుకు ఉన్నాడు సుబ్రహ్మణ్యం చెప్పి, ఆయన అక్కడ లేడు. తర్వాత వచ్చాడు. ఆయన కనుక్కొని ఆయన మాట్లాడుకుని ఆయన మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. మా ఆవిడకి మా అమ్మగారికి గత కొద్ది కాలం నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని నా భార్య మా అమ్మగారిని ఫైర్ చేసి చంపేసిందని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం కేసు నమోదు చేస్తాం. అది సీఐ గారు, పెందు సీఐ గారు దాంట్లో అయ్యో సార్, ఆయన దర్యాప్తు చేస్తున్నాం సార్. మంటలు అంటుకోగానే ఏడుపు అందుకుంది. పెద్దగా కేకలు వేస్తూ అత్తయ్య అంటూ దొంగ ఏడుపులు ఏడ్చింది. చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళంతా విషయం తెలియక మంటలార్పే ప్రయత్నం చేశారు. బట్ అప్పటికే జరగకూడని ఘోరం జరిగింది. ఆ ఇంటి పెద్దావిడకు 100 ఏళ్లు నిండిపోయి జీవం విడిచింది. ఈ కోడలు 100 ఏళ్లకు సరిపడా పాపం అంటించుకుంది. చివరకు కటకటాల పాలైంది. అందుకే అత్త మీద కోపం ఉంటే దుత్త మీద చూపించండి, కానీ అత్త మీద కాదు.